చేస్తున్నాం. ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కార్పొరేట్ దెబ్బతిన్నాయి. టెండర్లు అయిన వాటికి పూర్తి చేసే ఏర్పాటు చేయాలి. టెండర్లు కానీ అంటే మీ చేతులు లేవు. టెండర్లు అయి ఉన్న వాటిని చేసే ఏర్పాటు చేయండి. రికార్డు చేయించండి. రికార్డు చేయకపోతే సర్పంచులు ఎంపీటీసీలు ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ గారికి అన్నీ చెప్పారు. చెందుతారు. మీరు ఆత్మహత్యలకు ఇబ్బందిలో పడుతూ మీకోసం పోరాటం చేసైనా రుణమాఫీ చేసేదాకా కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరం కూడా పోరాటం చేస్తాం. రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని తలవంచైనా రుణమాఫీ చేసే ఏర్పాటు చేస్తాం. రైతుల ఆందోళన మీరు ఉన్న బాధలు ఉన్నా కూడా ఇబ్బంది పడొద్దనేదే మీకోసం పోరాటం చేసాం. సిద్ధంగానో ఇలా కలెక్టర్ గారు కూడా మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఏ బ్యాంకులో ఎంత రుణమాఫీ అయింది, ఏ సొసైటీలో ఎంత రుణమాఫీ అయిందని కూడా మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉండవని రైతులకు నేను విజ్ఞప్తి చేసేందుకే ఈరోజు రుణమాఫీ గురించి కలెక్టర్ గారు చెప్పాం. మళ్ళొక 10-15 రోజుల్లో అవసరమైతే సెక్రటరేట్ కూడా ఆడ రిప్రజెంటేషన్ ఇస్తాం. వాళ్ళు కూడా చేయకపోతే అన్ని ఆ సెక్రటరేట్ ఆఫీస్ ముందట, కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నాలు కూడా చేస్తామని కూడా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తాను. రెండవది, మా దగ్గర పాప ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు బొమ్మెరకు, వల్మిడి టెంపుల్కు, పాలకుర్తి సోమనాథునికి, పాలకుర్తి ఒక టూరిజం అప్పుగా ఉండాలి 15 ఏళ్ళు ఆపారు. అక్కడి నుంచి పోతే రైతులు ఏదో లోకల్లో వాడుకోవచ్చు, కానీ ఇళ్లకో దానికో దీనికో వాడుకోవచ్చు అని నేను ఒప్పుకున్నా. కానీ బయటికి పంపించడం జరుగుతున్నది. దయచేసి శాండిని కూడా దాన్ని ఆపాలి. ఎందుకంటే రైతులకు ఇబ్బంది అయితే మళ్ళీ బోర్లలో నీళ్లు ఉంటాయి, బాయిలల్లో నీళ్ళు లేకుండా పోతాయి. కాబట్టి ఆ వాగు మీద చెక్ డ్యామ్ కట్టాం, చాలా అద్భుతంగా తయారు చేసి ఉంటారు. ఆ మళ్ళీ ఉష్క తోలితే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. దయచేసి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. రెండోది, మొన్న వర్షాలకు కూడా కొన్ని ఇండ్లు కూలిపోయినాయి. అవి ఇమ్మీడియట్లీ మంజూరు చేయాలి. కొన్ని అక్కడిక్కడ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఆ రోడ్లకు కూడా మరమ్మతులు చేయాలని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సర్పంచులు గత సర్పంచ్ పీరియడ్లో పాపం ఉత్సాహవంతంగా కొన్ని మంజూరైన వాటికి కొన్ని టెండర్ కాకుండా కూడా ఉండొచ్చు. టెండర్ అయినవి కూడా ఉన్నాయి, అగ్రిమెంట్ అయినవి ఉన్నాయి. అవి రికార్డు కూడా జరుగుతలేదు. కొంతమంది స్థానిక నాయకులు ఆపుతారో మరి ఎందుకు ఆపుతారో తెలియదు. నేను అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేశాను. ఆ గ్రామ సభలో ఎవరైతే చేశారో వాళ్ళందరికీ రికార్డు చేసి బిల్స్ వచ్చినట్టు చేయండి. ఆల్రెడీ టెండర్స్ అయినాయి. దయచేసి వాళ్ళ సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు వస్తలేవు. గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా కొంత పెంచాలి. మరి కార్మికులను కూడా పెంచాలని కూడా టెంపుల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పెంచాలని రిక్వెస్ట్ చేసినాం. నేను రుణమాఫీ దయచేసి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది, రాజకీయాలకు అతీతంగా మేము అంటున్నాం. మేము అందరం టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కానీ దీంట్లో రైతులు ఉన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏర్పాటు చేయండి. దాన్ని మోసం చేసే ప్రయత్నం చేయకండి. నా నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ చేశాను కేసీఆర్ గారి నాయకత్వంలో. దాన్ని అద్భుతంగా తయారు చేశాను. సరే, ప్రజలు ఏ తిరిగి కూడగొట్టిందో తర్వాత దాని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలే. మంజూరైన వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రిజర్వాయర్ల విషయంలో కూడా చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది, అదే తిరిగా పాలకుర్తి రిజర్వాయర్ ఉన్నది. ఈ రిజర్వాయర్లు అన్నీ కూడా టెండర్స్ అయినాయి, పూర్తి అయిపోయినాయి. 80% అయినాయి. మళ్ళీ 9 నెల రోజుల లోపల పూర్తయి నీళ్ళు వచ్చేది అన్ని చెర్లకు. వాటిని ఆపారు. 8 నెలల నుంచి పనులు అయితలేదు. ఆ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారు కూడా నేను రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయటం జరిగింది. నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను.
సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.